తీన్మార్ మల్లన్న గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ మున్సిపల్స్కి సంబంధించినటువంటి బిల్స్ విషయంలో కొంత నగరీకరణ చెందాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూనే ఒకటి రెండు సూచనలు, కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి సార్. ఇక్కడ సపోజ్ ఉదాహరణకు చెప్తా ఉన్నా, ఇప్పుడు ఆలియాబాద్లో దాదాపు 6 గ్రామ పంచాయతీలు విలీనం చేసుకుంటున్నాం సార్. తర్వాత మూడుచింతలపల్లిలో ఒక 14 గ్రామాలు, ఎల్లంపేట మున్సిపల్లో ఒక 13 గ్రామాలు విలీనం చేసుకుంటున్నాం సార్. ఇక్కడ ఈ మున్సిపల్ చేసుకోవడం ద్వారా అక్కడ వార్డు సభ్యులు వస్తారు సార్. అంటే ఇప్పుడు మూడుచింతలపల్లిలో దాదాపు 6 గ్రామాలు అనుకుంటే గ్రామానికి వార్డు సభ్యుడు అనుకున్నా కూడా 6 సభ్యులు వస్తారు సార్, ఒక చైర్మన్ ఉంటాడు సార్. సో రాజకీయ అవకాశం అక్కడ వరకే ఉంటుంది సార్. కానీ ఇక్కడ దాదాపుగా ఈ గ్రామాలు ఈ ఓన్లీ మేడ్చల్లో ఇంపాక్ట్ అవుతున్నటువంటి ఒకసారి చూస్తే సార్, దాదాపుగా ఒక 250 వార్డులు సార్. వార్డు మెంబర్ అంటే ఇది ఒక రాజకీయానికి మొదటి మెట్టుగా చూస్తాం సార్. 250 మంది దాదాపుగా సుమారుగా చెప్తున్నాను సార్, 250 మంది వార్డు సభ్యుల అవకాశాలు పోతున్నాయి సార్. అలాగే దాదాపుగా ఒక 20-30 మంది ఎంపీటీసీలు లేకుండా పోతా ఉన్నారు సార్. 30-40 మంది సర్పంచులు లేకుండా పోతా ఉన్నారు సార్. వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉంటే, ఇప్పుడు సపోజ్ ఎస్టీలు ఉన్నారు సార్, ట్రైబ్స్ ఉన్నారు సార్, షెడ్యూల్ ట్రైబ్స్, వాళ్ళు జిహెచ్ఎంసీ పరిధిలో చాలా తక్కువ ఉంటారు సార్. సో మున్సిపల్ పరిధిలోకి వచ్చినప్పుడు వాళ్ళ అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి సార్. ఎందుకంటే మిగతా జనాభాతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళ జనాభా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరి ఇక్కడ మనమేమో ఓ వైపు ఏది వెనుకబడిన వర్గాలకి వీళ్ళందరికీ రిజర్వేషన్లు పెంచి వాళ్ళని ఇంకా కొద్దిగా రాజకీయ అవకాశాలు మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో నిన్న మొన్న మనం అనుకున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు పోయి అవకాశాలు పరిమితమవుతా ఉన్నాయి. ఇప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఏవైతే సర్పంచులుగా ఒక 2 బీసీలకు వస్తుంది, ఒక ఎస్టీలకు వస్తుంది, ఒక ఎస్సీలకు వస్తుంది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోతుంది. కేవలం ఆ వార్డు సభ్యులు ఏమైనా రిజర్వ్ అయితే కొద్ది మందికి మాత్రమే అధ్యక్ష. సో తద్వారా ఈ మున్సిపాలిటీలో విలీనం చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉండేటువంటి అవకాశాలు కోల్పోతున్నారనేది ఒక పాయింట్ సార్. ఇక రెండో పాయింట్ ఏంటంటే సార్, ఈ నగర ప్రాంతాల్లో వీళ్ళు నిన్న మొన్నటి వరకు వీళ్ళకి ఉపాధి హామీ అవకాశాలు ఉండేటి అధ్యక్ష. ఉపాధి హామీ కూలి పని చేసుకుంటూ పోతే వీళ్ళకి కొంత దొరికేది. కానీ వాళ్ళ మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత వాళ్ళకి అవకాశాలు లేకుండా పోతాయి కదా అధ్యక్ష పేదలకి. సో ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష. ఓకే, రవీంద్రరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంతకుముందు సహచర మిత్రులు మాట్లాడిన విషయంపైనే ఈ మున్సిపాలిటీలు ఎందుకు చేస్తున్నారో, మరి గ్రామాలు ఎందుకు కలుపుతున్నారో, మరి మున్సిపాలిటీల వల్ల జరిగే ప్రయోజనం ఏందో ఎక్కడ ఎవరికి అర్థం కావడం అధ్యక్ష. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్లో దాదాపు 30 గ్రామాలు కలిపినారు అధ్యక్ష. వాళ్ళ గోస చూస్తే అది గోస. ₹1 కూడా ఆ గ్రామాలకి అభివృద్ధి పోదు, పైసలు ఇయ్యరు. తర్వాత పోతే వారికి సంబంధించిన ఇల్లు కట్టుకోవాలన్నా ఇంటి పన్నులకు సంబంధించిన విపరీతమైన కాస్ట్ అధ్యక్ష. వరంగల్ నడిబొడ్డున ఏ ఖర్చు అయితే వస్తుందో ఓ ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పన్ను వస్తుందో ఆ గ్రామాల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కలిసిన వాళ్ళేమో బోర్న ఏడుస్తారు, ఇక మున్సిపాలిటీలు కాని వాళ్ళేమో సంబరపడతారు ఏదో మున్సిపాలిటీ అయితే వస్తుందని అధ్యక్ష. మళ్ళీ మున్సిపాలిటీలో కూడా అధ్యక్ష ఆ పాలక వర్గం ఉంటుంది, వాళ్ళకైతే చిన్న పవర్ కూడా లేదు అధ్యక్ష. మొత్తం అధికారులదే. ఆ ఇన్ఛార్జి అడిషనల్ కలెక్టర్ ఉంటాడు, ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ ఉంటారు, వాళ్ళదే ఇష్టారాజ్యం. అత్యంత బలహీనమైనటువంటి శక్తి పవర్ అనేది ఎలక్టెడ్ బాడీస్కి ఉంది, పరిపాలన పరంగా వారికి లేదు. తర్వాత అధ్యక్ష విచిత్రం ఏంటంటే నిధులు కూడా ఇష్టం వచ్చినట్టు అధికారులు డైవర్ట్ చేస్తారు అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ మా మైబాద్ మున్సిపాలిటీలో శ్మశాన వాటికలు కట్టడానికి లేదా మార్కెట్లు గిడ్డంగులు కట్టడానికి అనేక రకాలుగా ఈ జనరల్ ఫండ్ను కూడా డైవర్ట్ చేస్తారు అధ్యక్ష. ఒక్క శానిటేషన్ సరిగా చేయడం కానీ, వేతనాలు సరిగా ఇవ్వడం కానీ, లేకపోతే మురికాల వల్ల డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా కూడా జరగడం లేదు. ఈ సందర్భంగా ఎట్లాగైతే చట్టం అయిపోతుంది, కానీ ఒక విషయం మాత్రం పరిగణలోకి తీసుకోవాలని నేను మీ ద్వారా ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క అధికారులకు సంబంధించి ఏదైతున్నదో
ఏదైతే ఆ, వాళ్ళకి అధికారాలు ఇవ్వబడ్డాయో అది తగ్గించి ప్రజాప్రతినిధులు వారి కోరికలను నెరవేర్చడం కోసం, ప్రజల కోరికలు నెరవేర్చడం కోసం ప్రజాప్రతినిధులు పాలకవర్గం పనిచేయాలి కనుక వాళ్ళకు కూడా డిస్క్రిమినేషన్ పవర్ ఇచ్చేలా చూడమని ఒక విజ్ఞప్తి, విలీనమైన గ్రామాలని ప్రత్యేకంగా చూడాలనేది రెండో విజ్ఞప్తి. ఏదైతే మా గతంలో నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చినామో కోట్లాది రూపాయలు, ఆ హామీలకు సంబంధించి డబ్బులు ఇవ్వాలని, మున్సిపాలిటీకి ఏదైతే సంబంధించిన నిధులని మనమైతే గ్రామంలో ఉన్నంత పరిపాలనా సౌలభ్యం మున్సిపాలిటీలో ఉండాలి అధ్యక్ష. మున్సిపాలిటీ అంటే ఏంది, ఓ చెత్త, ఓ డస్ట్, ఒక కంపు ఉంటుందని. నేను నిన్న మొన్న ఆఫ్రికా దేశాలు పోయి వచ్చిన అధ్యక్ష, అందుకనే మా సభలో లేను. టాంజానియా, ఉగాండా, కీన్యా పోయిన అధ్యక్ష, మొత్తం 3 దేశాలు తిరిగితే ఎక్కడ కూడా గ్రామంలో కానీ సిటీలో కానీ ఒక్క చిలుకు కానీ కాగితం కానీ ఒక వాటర్ డబ్బా కానీ ప్రజల క్రమశిక్షణ, అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఎంత వైభవపేతం అధ్యక్ష. అత్యంత సుందరంగా పరిపాలన అక్కడ మున్సిపాలిటీస్ వ్యవస్థ ఉన్నాయి. మరి ఇక్కడ ఎందుకు మనం ఉండలేకపోతున్నామంటే నిధుల కొరత, పరిపాలనా ఆధిపత్యం, తర్వాత పరిపాలన పరమైనటువంటి అవకాశాలు వారికి ఇవ్వకపోవడం అనేది ఇది చాలా చిన్న చూపు ఉంది అధ్యక్ష. మున్సిపాలిటీలకి సక్రమంగా నిధులు ఇచ్చేలా, అక్కడ ఎంత మేరకు ఉన్నదో వాటిని ఇచ్చేలా, ఈ గ్రామాలని, విలీనమైన గ్రామాలను కూడా ప్రత్యేకంగా అభివృద్ధి పరిచేలా తప్పనిసరిగా ప్రయత్నించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. బండ ప్రకాష్ గారు. అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. సార్, ఇప్పుడు ఇందులో పురపాలక సంఘాలు మైక్ ఆయన బిల్లు చేసి పెట్టిండు. మైక్ ఆన్లైన్ ఉంది కానీ ఇక్కడ ఉంచి పెట్టినారు. వెల్కమింగ్ ద బిల్, బట్ సమ్ సజెషన్స్ టు ది కైండ్ అటెన్షన్ ఆఫ్ ది మినిస్టర్. సార్, ఇప్పుడు నర్సంపేటలో మీరు ఒక గ్రామాన్ని తొలగిస్తున్నట్టు ఒక ప్రతిపాదన పెట్టినారు. అది షెడ్యూల్ ఏరియాలో ఉంది కాబట్టి దాన్ని తొలగిస్తున్నామని. అసలు నగరంలోకి షెడ్యూల్ ఏరియా ఎట్లా వచ్చింది అనేది ఎప్పుడన్నా ఆలోచించిందా అసలు మీరు? హౌ ఇట్ ఈస్ కేమ్ ఇన్ టు ది టౌన్? 170 చట్టం అక్కడ తేవడానికి అది మొత్తం నగర ప్రాంతం ఎప్పటి నుంచో ఉందమ్మా. కానీ అక్కడ అది ఏ రోజు, ఇప్పుడు మొన్నటికి మొన్న ఆ పురపాలక సంఘానికి ఎన్నికైన వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి కౌన్సిలర్స్ ఉన్నారు, అక్కడి నుంచే నేను అనుకుంటా దాదాపు చైర్మన్ కూడా ఆ ప్రాంతం నుంచే, రాజుపేట నుంచే వచ్చిండు. అసలు నర్సంపేట పట్టణ ప్రాంతాల్లో 170 కింద ఉన్నాయి, అనేక బిట్స్ ఉన్నాయి, ఇప్పటికి కూడా. కానీ 1970లో ఎక్కడదమ్మా అక్కడ? 1970లో అంత టౌన్లో ఫారెస్ట్ ఎక్కడిది? 1970 నాటికి నర్సంపేట ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి చెందిన ప్రాంతం. నా రిక్వెస్ట్ ఏంటంటే గౌరవ మంత్రి గారికి, ప్లీజ్ దయచేసి మంత్రి గారు తప్పనిసరిగా ఇది ఫారెస్ట్ అధికారులతో మీరు మాట్లాడాలి. ఇవి నగరంలో 170 ఉన్న వాటిని అసలు ఏం చేద్దామనేది కూడా దయచేసి ఆలోచించండి. పట్టణ ప్రాంతాలలో 170 వస్తే అసలు అక్కడ ఏం నిజంగానే పాపులేషన్ ఉంది, అక్కడ 170 వచ్చింది, నిజంగానే ఫారెస్ట్ ఏరియా ఉంది, డీప్ ఫారెస్ట్ ఉంది అంటే ఒక అర్థం ఉంది. కానీ నగరంలో ఇండ్ల మధ్య 170 పెట్టి, ఇదే కాదు నర్సంపేటలో అనదర్ బిట్స్ ఆల్సో ఈజ్ దేర్. టౌన్లో ఇవాళ నగర పంచాయతీకి ఉన్నప్పుడు కూడా 170 చట్టం అనేది నగరంలో కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉన్నది. దయచేసి వీటన్నిటి కూడా మీరు దయచేసి ఎగ్జామిన్ చేయండి. అది ఇంపార్టెంట్ అంశంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మీరు పురపాలక సంఘాలు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల భయాందోళన కూడా ఉంది. ఇప్పుడు 3 చింతలపల్లి ఇవన్నీ చేస్తున్నారంటే మళ్ళా మాట్లాడిండు. అసలు మీరు కీసరా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ తెచ్చి కార్పొరేషన్లు ఎక్కడ వేస్తారో అని భయంతో కూడా ఉన్నారు వాళ్ళు. హైదరాబాద్ కార్పొరేషన్లు ఇస్తే ఇంకా దుర్భరం అవుతాం మేమంతా అని. కనీసం ఇప్పుడు మల్లన్న చెప్పిన అనుమానాలు తీరాలంటే చట్టంలో ఉండే వార్డు సభ్యుల ఎన్నిక కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది సార్. మరి రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన విధానమే అది. కార్పొరేటర్ కౌన్సిలర్ కింద కూడా వార్డు మెంబర్స్ ఉండాలనేది చట్టాలలో ఉన్నది, కానీ అది అమలు అవుతలేదు పురపాలక సంఘ చట్టాలలో. దయచేసి దాన్ని
అమలు చేస్తే ఈ రిజర్వేషన్లు ఈ ఇబ్బందులు కూడా ఉంటాయి, ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఇంకా మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజల్లో కూడా భయాందోళన ఉండదు. రెండోది ఏంటంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వాటిని పురపాలక సంఘాలు చేయడం కానీ మిగతా చేయాలి. ఇందులో మూడో అంశం ఏంటి సార్ అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఓటు హక్కు కల్పించడం, రాజ్యసభ మెంబర్లకు కల్పించలేదని. కాబట్టి అగైన్ ఐఎమ్ కమింగ్ ఇన్ టు ద